రామా, వెళ్ళొస్తాను మరి. రామా. ఆద్య, నాకు చాలు. నువ్వు వెళ్ళి ప్లేట్ పెట్టేసిరా, కాలేజ్కి వెళ్దాం. అది కదా పద్మం, కర్పూరం ఆగిపోయింది. మీరు ఆగండి. వెళ్ళు. దేనికి? ఎదురొచ్చినందుకు. నాకేదైనా ఓకే. నాకు కావాల్సింది శౌర్యతో నా పెళ్లి జరగడం. పెళ్లి గురించి మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయి. ఏ పళ్ళు? ఆపిల్ పళ్ళ, అరటి పళ్ళ, దానిమ్మ పళ్ళ, ద్రాక్ష పళ్ళ? నీ 32 పళ్ళు. గుడ్ జోక్. నాకు నవ్వు రాలేదు. చూడ్రామా, నేను జెన్నీ ఆంటీ గెటప్ వేసినా, ఫన్నీగా బిహేవ్ చేసినా, నీతో తన్నులు తిన్నా, ఇక తప్పక నీ కాలు విరక్కొట్టినా అన్నీ నా శౌర్య కోసమే, తనతో పెళ్లి కోసమే. అలాంటిది పెళ్లి గురించి కాక ఇంక దేని గురించి మాట్లాడాలి? అయినా ఇప్పుడు ఇంతకంటే ఇంట్రెస్టింగ్ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్ ఇంకే ఉంటుంది. నువ్వు గెలిచినప్పుడు మాట్లాడు. గేమే లేనప్పుడు విన్ను వన్ సైడే కదా. గేమ్ లేదని ఎవరు చెప్పారు నీకు? గేమ్ ఆడుతున్నాం. నీ పొజిషన్ నీకింకా అర్థం కాలేదనుకుంటా. నువ్వు ఈ మ్యాచ్ ఆడలేవు. నీకు ఈ గేమ్లో ఉన్న ఆప్షన్స్ తెలియదు అనుకుంటాను. నా ప్లేస్లో ఇంకెవరైనా ఆడొచ్చు. ఓ, లాజిక్ తో కొట్టావా? మ్యాచ్ కూడా కొట్టబోతున్నాను. ఎవరితో ఆడిస్తావు? నన్ను ఎలా ఓడిస్తావు? నీకు ఎదురు లేదని పొగరుగా మాట్లాడకు. ఆట ఆడుతున్నాం. ఆ రోజు నేను నిన్ను ఓడించబోతున్నాను. నిన్ను కంటికి కనిపించినంత దూరంగా తరిమి కొట్టబోతున్నాను. అంత ఈజీగా ఎలా వెళ్తాననుకున్నావే? నేను ఓడిపోతాననే డౌట్ వస్తేనే నిన్ను ఆడకుండా చేశాను. అలాంటిది శౌర్య నాకు దక్కడు అని తెలిస్తే అసలు నేను బ్రతకనిస్తాననుకున్నావా? ఆటలో గెలవడం చేతగాక చాటుగా దెబ్బతీసిన పిరికి పందవి నువ్వు నన్నేం చేస్తావే? ఆడి గెలవబోతున్నాను. నిన్ను కాదు, శౌర్యని. తంతే ఓడిపోతావు, బొక్క బొర్ల పడతావు. రామా, ఇప్పుడు మ్యాచ్ గురించి ఎందుకు? మ్యాచ్ గురించి మాట్లాడే టైం వచ్చింది ఆద్య. అయినా నువ్వు ఆడలేవు కదా. అది చెప్పు దీనికి. షటప్. సెన్స్ లేకుండా మాట్లాడుకు. రామా కండిషన్ ని క్యాష్ చేసుకుందాం అనుకుంటున్నావా? కాదు, శౌర్యని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ మెంటల్ దాంతో మనకెందుకు రామా, పద. ఇక మాట్లాడ్డాలు లేవు, ఆటలాడ్డాలే. అయితే ఆటలో గెలిచి చూపించు. మా టీం రెడీ, నీ టీం రెడీ చేసుకో. చేసుకుంటాను. ఇప్పటికిప్పుడు ఎలా రెడీ చేసుకుంటావు రామా? సౌరేకి ఈ విషయం ఇంకా తెలీదు. ఇది ఇంతటితో వదిలే. అప్పో, చాలా టైం ఉంది ఇంటికి వెళ్ళడానికి. టైం పాస్ చేయడానికి ఫ్రెండ్స్ కూడా లేరే. సార్, ఏం చేసుకోను? మధ్యాహ్నం బాక్స్ తిన్నాక
చేయి తుడుచుకోవడానికి పనికొస్తుంది బ్రదర్. తీసుకోండి. నేను ఇక్కడ తింటానని నీకు చెప్పానా? బ్రదర్, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళలాగా తక్కువ వేసుకుని టై కట్టుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరికి జాబు లేదని మాకు అర్థమైపోద్ది. వీడేంటి ఇంత ఈజీగా గుర్తుపట్టేశాడు? కొంప తీసి మా పక్క ఊరు వాడు కాదు కదా? ఎలా గుర్తుపట్టావని నువ్వు అడక్కపోయినా చెప్పడం నా డ్యూటీ బ్రదర్. సరిగ్గా 4 రోజుల క్రితం నీలాగే తక్కువ వేసుకుని టై కట్టుకుని ఒక వారం రోజులు మెయింటైన్ చేశా. కానీ అబద్ధాల ఖర్చు ఎక్కువ కదా, కాస్ట్ పెరిగే కొద్దీ నేను వేస్ట్ అని అర్థమైంది. ఆ తర్వాత ఇదిగో ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటున్నాను. నీలా నేను చేయలేను. నువ్వు ఒక్కడవే అనుకో బ్రదర్, గొడవ ఉండదు. నీ ఫ్యామిలీ కోసం అయితే తప్పదు కదా. ఇదిగో 5,000 పాంప్లెట్ పంచావు అనుకో, 500 వస్తాయి. చేస్తావా? ఏయ్ వెళ్ళు, పాంప్లెట్ పంచాలా నీకు? వెళ్ళు. నీ ఇష్టం. అంటే సార్ అది వేరే- మా వాడికి ఉద్యోగం ఉంటే మీరు విడాకులు కాకుండా ఆపుతారా? ఆపుతాను. తన మన అనే భేదం లేకుండా ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ పదోన్నతులు పొందాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. నిజమే, ఏ పని చేయకుండా ఇలా ఎన్నాళ్ళని పార్కులో కూర్చుంటాను? కష్టపడి సంపాదిస్తేనే నా ఆద్య మనసు కరుకుతుంది కదా. రేసీనుగా ఇలా ఉండకూడదురా. ఏదో ఒక పని చేయాలి. ఏ పని చేసినా మనం డబ్బులు సంపాదించాలి, ఆద్యని గ్రిప్లోకి తెచ్చుకోవాలి.